తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసాలా తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 30కి పైగా మసాలా తయారీ ప్యాకింగ్ సెంటర్స్ పై దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి, శ్రీవారి, బండ్లగూడ డివైన్ స్పైసెస్ లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. మిరియాలు, ఇతర మసాలాల్లో ఎలుకల మలం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ మసాలాని ప్యాకింగ్ చేసి పలు దుకాణాలకు నిర్వాహకులు పంపుతున్నారని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో భాగంగా కొన్ని తయారీ సంస్థల్లో గడువు ముగిసినా లేబుల్ లేని ప్రొడక్ట్స్ ని స్టోర్ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కారం, పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాలు సేకరించి టేస్ట్ కోసం ల్యాబ్ కి పంపిన అధికారులు పలు మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ కలుషితం కాకుండా ఉండాలని ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఆదేశించడంతో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 30 ప్రాంతాల్లో కూడా స్పైసెస్ తయారీ చేసేటువంటి యూనిట్లు, అదేవిధంగా ప్యాకింగ్ చేసేటువంటి యూనిట్లపై దాడులు నిర్వహించి మిర్చి పౌడర్, అదేవిధంగా పసుపు, మిరియాలు, ధనియాల పొడి, కరివేపాకు పొడి, అదేవిధంగా బిర్యానీ ఆకు వంటి ఇలాంటివి ఏవైతే ప్యాకింగ్ ఉంటాయో అలాంటి వాటిపైన దాదాపు 40 ప్రాంతాల్లో ఇట్లాంటి దాడులు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ కు, జిహెచ్ఎంసీకి, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగాల అధికారులు ఈ తనిఖీల్లో ఇటు జల్పల్లి, అదేవిధంగా బండ్లగూడ ప్రాంతాల్లో ఉండేటువంటి 2 సంస్థల పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులను గుర్తించినటువంటి అధికారులు అందులోంచి కొన్ని శాంపిల్స్ ను కూడా పిక్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 15 కేజీల నల్ల మిరియాలను పిక్ చేయగా మరికొన్ని ప్లేస్ లో 18 కిలోల బిర్యానీ ఆకులను కూడా వాటన్నింటినీ తీసుకున్నారు. అయితే వీటన్నింటినీ లేబుల్ లేకపోవడం, ఈ కరివేపాకు పొడి కానీ వీటన్నింటిపైన లేబుల్ లేకపోవడం, అదేవిధంగా ఎప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ లాంటి వివరాలు లేకపోవడం, ఇలాంటివి అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. అవి అంతేకాకుండా కొన్ని పదార్థాలలో ఎలుకలకు సంబంధించినటువంటి వ్యర్థాలు అందులో కలిసి ఉన్నాయి, మల వ్యర్థాలు కలిసి ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలపైన స్పెషల్ గా ఫోకస్ చేశారు అధికారులు. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఇంప్రూవ్ చేసుకునేటువంటి అంశాలపైన ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఏవైతే ఈ లేబుల్ శాంపిల్స్ తీసుకున్నారో ఆ శాంపిల్స్ కు సంబంధించి వచ్చిన తర్వాత పరీక్షల అనంతరం వచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు మెడికల్ ఫిట్నెస్ రికార్డులు కూడా లేనట్లుగా గుర్తించారు. అంతేకాకుండా అక్కడ శిక్షణ పొందినటువంటి వ్యక్తులు కూడా పనిచేయనటువంటి అంశంతో పాటు ఫ్యాక్టరీ ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రంగా లేకపోవడం, ఇలాంటి అంశాలను గుర్తించినటువంటి అధికారులు వాళ్లకు తగిన నోటీసులు ఇచ్చారు. త్వరలో వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. థాంక్యూ రాముడు.